అడిగారు దేవునిని, అయ్యా ఇదిగో నా కష్టపడ సమయంలో నాకు ఆదుకోవా, నా పంటలో నాకు దిగుబడినివ్వవా, నా వ్యాపారంలో నాకు తోడై ఉండవని అడగాలి. ప్రతిరోజు ఆయన సందులో అడిగితే, అక్కడ చదవండి ఒకసారి, మరొకసారి 5వ వచనం, మీలో ఎవనికైనను ఏది కొదువుగా ఉన్నను దేవునిని అడగాలి. ఆమెను చెప్పండి. ఆ సహోదరి అడిగింది, పంటను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. 1 సంవత్సరం అసలు ఎవరు పండదనుకున్నారు, 22 క్వింటాలు పండింది. 2వ సంవత్సరం నల్లి అని తెగులు వస్తే ఇక అయిపోయింది, వాడు బ్రతుకనుకున్నారు. మరలా దేవుడు ఆ తెగులంతటిని నిర్మూలన చేసి 25 క్వింటాలు పండేటట్లుగా చేశాడు. ఎందుకు ఈ సాక్ష్యం మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీరు ఏ పని ప్రారంభిస్తున్నా దేవుని అడగండి. ఆరోగ్యం కావాలా అడగండి, ఆర్థిక ఇబ్బందులు సరవ్వాలా అడగండి. దేవుని మీరు అడిగితే ఆయన నా వల్ల కాదులే, నేను చూడలే అనేవాడు కాడు. అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు మన దేవుడు మన పట్ల చేయునుగాక.